నమస్తే వెల్కమ్ టు JLTV7 న్యూస్। తెలంగాణ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడితో కోరడం జరిగిందని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత ముప్పిడి గోపాల్ తెలిపారు। ముప్పిడి గోపాల్ ఆయన కుటుంబ సభ్యులు యాదగిరిగుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు। గోపాల్ మునుపు వివేక్ పుట్టినరోజు పురస్కరించుకొని శ్రీమతి జయలక్ష్మి, రేవతి, నరేష్, వివేక్, కృష్ణ, సాంసన్ రాజు, గిరి, పి రాజు, చిన్న తదితరులు పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేయించి దర్శనం చేయించుకున్నారు। ఈ సందర్భంగా ముప్పిడి గోపాల్ JLTV7 ప్రతినిధితో మాట్లాడుతూ ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకున్నామని, మా ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముచ్చటగా 3 కాలాల పాటు కొనసాగాలని, రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు। అలాగే సకాలంలో వర్షాలు కురిసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు బాగా పండించాలని కోరుతూ జూన్ 4వ తేదీన వెలువడుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కూడా ఆ భగవంతుడితో ప్రార్థించామని పలు విషయాలను ముప్పిడి గోపాల్ అన్నారు। వివేక్ పుట్టిన సందర్భంగా మా కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా మా బిడ్డ రేవతి, తమ్ముడు నరేష్, జయలక్ష్మి, వివేక్, కృషి అందరం వచ్చి స్వామివారిని దర్శనం చేయడం జరిగింది। ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలు సుఖశాంతంతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ, అదే రీతిగా మా డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని భగవంతుని కోరడం జరిగింది।